మీరెప్పుడైనా దేవుణ్ణి ప్రార్థించారా? ఎంతో ఆశతో, ఎంతో నమ్మకంతో, కానీ సమాధానం రాలేదు. మౌనం తప్ప ఏమీ లేదు. ఆ మౌనం మిమ్మల్ని భయపెట్టిందా? దేవుడు నన్ను వినట్లేదా అని అనిపించిందా? ఈరోజు మనం ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. బైబిల్లోని 2 గొప్ప కథల ద్వారా దేవుడు ప్రార్థనకు ఎలా సమాధానం ఇస్తాడో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం ఇశ్రాయేలు దేశంలో హన్నా అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె మంచి మనసు గల స్త్రీ. ఆమె భర్త ఎల్కానా ఆమెను చాలా ప్రేమించేవాడు. కానీ హన్నాకు ఒక పెద్ద బాధ ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. ఆ రోజుల్లో సంతానం లేకపోవడం చాలా గొప్ప శాపంగా భావించేవారు. ఎల్కానా రెండవ భార్య పెనిన్నా హన్నాను ఎప్పుడూ ఎగతాళి చేసేది. నీకు పిల్లలు లేరు, దేవుడు నిన్ను శపించాడు అని హేళన చేసేది. హన్నా ప్రతిరోజు దేవుని ఆలయానికి వెళ్ళేది. మోకాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రార్థించేది. దేవుడా, నాకు ఒక బిడ్డను ప్రసాదించు అని వేడుకునేది. సంవత్సరాలు గడిచాయి. 2, 3, 5, 10. కానీ సమాధానం రాలేదు. ఆకాశం మౌనంగానే ఉంది. హన్నా హృదయంలో ఒక ప్రశ్న మెదిలేది. దేవుడా, నువ్వు నా ప్రార్థన వినట్లేదా? నన్ను మరచిపోయావా? ఒకరోజు హన్నా ఆలయంలో ఎంతో తీవ్రంగా ప్రార్థించింది. ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ గొంతు వినిపించడం లేదు. యాజకుడు ఏలీ ఆమెను చూసి ఈమె మత్తులో ఉంది అనుకున్నాడు. కానీ హన్నా చెప్పింది, నేను మత్తులో లేను ప్రభూ, నా హృదయ బాధను దేవుని ముందు కుమ్మరిస్తున్నాను. అప్పుడు ఏలీ ఆమెను ఆశీర్వదించాడు. దేవుడు హన్నా ప్రార్థనను విన్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆమె అతనికి సామూయేలు అని పేరు పెట్టింది. అతను ఇశ్రాయేలు దేశానికి గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇప్పుడు మరొక కథ చూద్దాం. ఇది స్వయంగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రార్థన. సిలువ వేయబడటానికి ముందు రాత్రి యేసు గెత్సేమనే తోటలో ఒంటరిగా మోకాళ్ళ మీద పడ్డాడు. ఆయన ముఖం మీద చెమట రక్తపు బొట్లుగా కారుతోంది. ఆయన ఎంతో వేదనలో ఉన్నాడు. ఆయన ఎలా ప్రార్థించాడు? తండ్రి, నీకు సాధ్యమైతే ఈ బాధల పాత్రను నా దగ్గర నుండి తీసివేయి. కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగని దేవుడు ఆ పాత్రను తీసివేయలేదు. యేసు శిలువ మీద బాధపడ్డాడు. కానీ ఆ బాధ ద్వారా మొత్తం మానవాళికి రక్షణ వచ్చింది. దేవుని ప్లాన్ మన ఊహకు మించినది. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడూ మౌనంగా ఉండడు. ఆయన మన ప్రతి ప్రార్థనను వింటాడు. ప్రతి కన్నీటి బొట్టును చూస్తాడు. ప్రతి నిట్టూర్పును గమనిస్తాడు. కొన్నిసార్లు ఆయన సమాధానం అవును, హన్నాకు ఇచ్చినట్లు. కొన్నిసార్లు కాదు, ఎందుకంటే ఆయనకు మెరుగైన ప్లాన్ ఉంది. మరికొన్నిసార్లు కొంచెం వేచి ఉండు, సరైన సమయం ఇంకా రాలేదు. దేవుడు వినకపోవడం కాదు మిత్రమా, మనకు అత్యంత మంచిదైన సమయం కోసం, అత్యంత మంచిదైన జవాబు కోసం వేచి ఉండటం. కాబట్టి ప్రార్థన ఆపకండి, నమ్మకం కోల్పోకండి. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీ ప్రార్థన తప్పకుండా వింటాడు. ఆమెన్.